అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈ బుట్ట అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం హ్యాండిల్ ఎలా ఈజీగా వేసుకోవచ్చో అది కూడా ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఇక్కడైతే నేను 4 స్కేళ్ళు అయితే లోపల వైర్లు అనేది తీసుకున్నాను. 8 స్కేళ్ళు బయట వైర్ అనేది మ్యాంగో కలర్లో ఒకటి, కాఫీ కలర్లో ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత లోపల నుంచి బయటికి ఇలా తీసుకురావాలండి. చూడండి, అలా తీసుకొచ్చిన తర్వాత నేను ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు రెండు వైపులా మ్యాంగో కలరు, కాఫీ కలరు వేరే వేరే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంటూ ఎలా వస్తుందో ఇంటూ టైప్లో మనం కాఫీ కలర్ అనేది ఫస్ట్ పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు మ్యాంగో కలర్ కూడా ఇప్పుడు దానిపైన నుంచి, అలాగే దీని కింద నుంచి వచ్చి మ్యాంగో కలర్ పైన నుంచి రావాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం పైనుంచి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సిమెంట్ కలర్ అనేది మనం కింద నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఆ సిమెంట్ కలర్ని ఇలా కింద నుంచి తీసుకుని రెండిటి మధ్యలో నుంచి అలా రావాలండి. వైర్ అనేది మొత్తం అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. కింద నుంచి తీసుకొచ్చి ఆ రెండిటి మధ్యలో నుంచి తీసుకురావాలి. మళ్ళీ ఇటువైపు పైన వచ్చింది ఆ రెండిటి మధ్య తీసుకురావాలి కింద నుంచి. జడ వేస్తాం కదా అండి, అలాగే వేసుకుంటూ వచ్చేయాలి. మధ్యలో ఏంటంటే మనము టైట్ చేసుకుంటూ రావాలండి. హ్యాండిల్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, నేను వేస్తున్నాను కదా. వైరు పైన వైర్ తీసుకెళ్ళి కింద నుంచి మళ్ళీ పైన నుంచి తీసుకురావాలి. ఇటువైపు పైన వైరు మళ్ళీ కింద నుంచి తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలండి. చూసారా ఎంత స్పీడ్గా వేసేస్తున్నానో. ఈజీ అండి ఈ హ్యాండిల్ అనేది. నాకు చాలా ఇష్టం. నేను వేసిన బుట్టలకి ఎక్కువగా ఇదే హ్యాండిల్ అయితే వేస్తానండి. ఎందుకంటే త్వరగా అయిపోతుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది హ్యాండిల్ అనేది. ఎవరైనా సరే బుట్ట గురించి కాదు కానీ హ్యాండిల్ గురించి అయితే చెప్తారండి నాకు. హ్యాండిల్ చాలా గట్టిగా వేసి, చూసారా నేను ఎలా పట్టుకొని లాగానో అలా చేస్తే మనకు ఏమైపోయినా హ్యాండిల్ మాత్రం ఏమవ్వదండి. అలా ఉంటుంది ఈ హ్యాండిల్ అనేది. ఈ బుట్ట ఎలా అనిపించిందో నాకైతే కమెంట్లో అయితే చెప్పండి. చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. పూజ బుట్ట అండి ఇది. నాకైతే ఒక బిందెలా అనిపించింది. చిన్నప్పుడు ఫుల్ వీడియో చాలా ఇలాగే కమెంట్ చేయండి. చాలా కూడా అప్లోడ్ చేస్తానండి తొందరలో. మనం ఏ బుట్టకైనా ఇప్పుడు 6 స్కేల్ తీసుకునేది కొంచెం ఒక 1/2 స్కేల్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. ఫస్ట్ టైం అల్లే వాళ్ళు అయితే మాత్రం ఒక 1/2 స్కేల్ తీసుకుంటే మనకు వైరు ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ అయితే జాయింట్ వేసుకోవడం తలకాయ నొప్పి అండి. అది నేను ఎక్కువే తీసుకుంటాను. వైర్ వేస్ట్ అయినా పర్లేదు, కానీ ఆ జాయింట్ వేసుకోవడం చాలా తలకాయ నొప్పి అని నేను ఎక్కువే కట్ చేసుకుంటానండి. హ్యాండిల్ అయితే పూర్తయిపోయి వచ్చింది. మనం మధ్యలో టైట్ అయితే చేసుకుంటూ ఉండాలండి. హ్యాండిల్ అనేది చూడండి, లాగుతూ ఉండాలి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి బుట్ట అల్లడము. ఈ హ్యాండిల్ వేయడం కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు అబ్బా ఎంత కష్టమా ఇలా వేయాలా అనిపించేది. ఇప్పుడైతే లేదండి, ఈజీగానే వేసేస్తున్నాను. చూడండి, హ్యాండిల్ అయితే వేసేసాను. మనం ముందు నుంచి వైర్లు అయితే తీసుకొని అటు 3 ఇటు 3 అనేవి దూర్ చేయాలండి. అది వీడియో తీయడం కుదరలేదు, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, వేసేసాను కదా. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.